వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంకి గ్రామ పంచాయతీ పాత కోరంకి గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించి తాటేకల్లు అగ్నికి ఆహుతి అయింది. గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు చేకూరి అమ్మమ్మ కళావతి నివాసం ఉంటున్నారు. అయితే తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు మంటలను అదుపు చేసి ఇంట్లో నివసిస్తున్న కళావతిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇంట్లో వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. స్థానిక సర్పంచి పెయ్యల మగేష్, ఎంపీటీసీ సభ్యురాలు పోతుల రత్నకుమారి, కూటమి నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, కొప్పిశెట్టి బాబీ, అత్తిలి బాబురావు తదితరులు పరామర్శించారు. జనసేన పార్టీ నాయకుడు కుడుపూడి శివనారాయణ బాధ్యత కుటుంబాన్ని పరామర్శించి 5,000 నగదు రూపాయలు, 3,000 విలువ చేసే బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకుడు బొంతు శ్రీనివాస్ 1,000 రూపాయలు వృద్ధ దంపతులకు అందజేశారు. ఈరోజు ఉదయాన్నే 6:30కి చేకూరు అమ్మన్న గారు, చేకూరు కళావతి గారు మరి ఇక్కడ తాటగిల్లు కాలిపోవడం జరిగింది. అగ్నికి ఆహుతి అయిపోయింది. మరి ఆ కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబం కనుక ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. ఈ యొక్క తాటగిల్లు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పెంచారు. మన తుఫాన్లో కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఆ కుటుంబానికి మరి అలాగే ఇంకా ప్రభుత్వం కానీ అలాగే ఇంకా దాతలు కానీ వీళ్ళు ఇల్లు అక్కడ నిర్మాణం చేసుకోవడానికి అందరూ కొంచెం ఆర్థిక సహకారం అందించి అలాగే ప్రభుత్వం కూడా తక్షణమే లోన్ శాంక్షన్ చేయించి బిల్డింగ్ నిర్మాణం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున వారి కుటుంబానికి కొంత కిరాణా కానీ కొంత రైస్ కానీ ఒక 5,000 రూపాయల క్యాష్ కానీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా పెద్దలు ఎవరైనా నా స్నేహితులు వాళ్ళకు కూడా తెలియజేసి వాళ్ళ ఇల్లు నిర్మాణానికి కొంత ఆర్థిక సహకారం చేసి రేకుల షెడ్ కానీ లేకపోతే ఏదన్నా కొంచెం బాగుండేటట్టుగా ఈ వర్షానికి కానీ ఇడ్లకి కానీ తుఫానప్పుడు కానీ ఇబ్బందులు లేకుండా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత